మా కృష్ణ గారికి, జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ గారికి, పోరాటన్న గారికి, అలాగే మిగతా సంఘాల నుంచి వచ్చిన కుల సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శుభాభివందనాలు. మనం కృష్ణ గారి కోరిక మేరకు, పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా మనం ఈ మహాదీక్ష కార్యక్రమానికి కోరుకున్నాం. ఒక గొప్ప సంకల్పంతో, ఒక రెండు కారణాలతో, రెండు డిమాండ్ల సాధనకై మనం ఈరోజు ఈ దీక్ష కోరుకున్నాం. ఇలాంటి డిమాండ్లు ఎదురు చేయాల్సి వచ్చింది. 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 56% ఉన్న బీసీలకు అధికారం దక్కలేదన్న కారణంతో, దక్కదన్న బాధతో మనం అనుభవిస్తున్న కష్టాల నుంచి మనం ఈ రెండు డిమాండ్లను తీసుకున్నాం. స్వాతంత్ర పోరాటమైనా, ఈ మధ్య జరిగిన తెలంగాణ పోరాటమైనా, ఏ పోరాటమైనా మొదలు పెట్టేటప్పుడు మొదట అవహేళనలు, వెక్కిరింపులు, వ్యతిరేకత అనేది సమాజం నుంచి వస్తూ ఉంది. కానీ కష్టపడి నిరంతరం అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడితే పోయేదేం లేదు. ఉద్యమం ఖచ్చితంగా మనకు గొప్ప ఫలితాలను తీసుకొస్తోంది. మరి భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అంటాం. మరి అలాంటి ప్రజల్లో మనం బీసీలో 56% మంది ఉన్నాం. మరి ప్రజల కోసమే ప్రజాస్వామ్యం అయినప్పుడు మనకి ఎందుకు రాజ్యాధికారాన్ని ఇన్నేళ్లుగా దూరంగా ఉన్నాం? మనం రాజ్యాంగానికి ఓటు వేసే యంత్రాలమే కానీ పదవుల్లో ఉండి మన కోసం మనం పాలించుకోవడానికి అనవసరం కాదా? అగ్రవర్ణాలు బీసీలను ఇంతకుముందు మన సోదరుడు చెప్పినట్టు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ వెనక్కి నెట్టివేయబడిన వర్గం మనం. వాస్తవమైంది. అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా పదవులని మనకు అందనంత దూరంగా, ఎన్నికలను అందనంత ఎత్తులో తీసుకెళ్లి మనకు అన్యాయం చేస్తున్నారు. మరి ఇలాంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మనకు ప్రత్యేక రిజర్వేషన్లు, 50% రిజర్వేషన్లు అనే ఒక అంశం మాత్రమే మనం ఈ రోజు కాపాడగలుగుతుంది మనల్ని. ఇంతకుముందు మనం చెప్తున్నట్టు పార్లమెంట్ లో భారతదేశంలో ఉన్న 2600 కులాల్లో కనీసం 2500 కులాలు ఇంతవరకు పార్లమెంట్ భవన్ చూడలేదు. అలాగే తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో కనీసం 20 జిల్లాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు మేలు చేసే, మన కొరకు చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వడ్డించేవాడు మనవాడైతే బంధువులు ఎక్కడ కూర్చున్నా మనకు వడ్డిస్తారనేది అన్నట్టుగా బీసీల్లో మనకు పాలకులు, మన వర్గానికి ప్రాతినిధ్యం చేసే వాళ్ళు లేకపోవడం వల్ల మనం ప్రతి చిన్న విషయానికి, అన్నన్న కృష్ణన్న గడిచిన 40 సంవత్సరాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా ఎంతో పోరాటం చేసి ఎన్నో డిమాండ్లు సాధించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు సుమారుగా 11,000 ఉద్యమాల ద్వారా గొప్ప గొప్ప విషయాల్ని మనకు అందించారు. స్కాలర్షిప్లు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అయితేనేమి, ఇలాంటి ప్రతి డిమాండ్లకు ఎంతో ఉద్యమం చేసి ఎన్నో ఇలా పోరాటం చేసిన తర్వాతనే మనకి అన్ని కూడా సిద్ధిస్తున్నాయి. మరి ఎందుకు? పాలకుల్లో మన వర్గం లేక, మన వాళ్ళు లేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయం, స్కాలర్షిప్ కూడా మనం ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి ఉద్యోగాల ప్రమోషన్లో కానీ, మిగతా ఇలాంటి విషయాల్లో కానీ పోరాటం చేస్తేనే కానీ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాలనలో మనం ఆ స్థాయిలో కూర్చుంటేనే, ఆ సీట్లో కూర్చుంటేనే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో మనకు వస్తేనే మన బతుకులు బాగుపడతాయి. కృష్ణన్న, మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎన్నో ఉద్యమాలలో మీ పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. ఈ 50% రిజర్వేషన్లు అన్న డిమాండ్ కూడా మీ దాంట్లోనే మీరే సాధించాలా, మీ పేరుతోనే ఉండిపోవాలా. మీ పేరుతో మేమందరం ఉన్నాం. మేమందరం అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా మీ వెంట ఉండి మీ ఉద్యమానికి వెన్నడుగా ఉంటాం. మీరు ముందుండి నడిపించండి. అన్ని సాధించిన వాళ్ళు ఈ డిమాండ్ కూడా సాధిస్తారు. ఖచ్చితంగా మీకు మనకందరూ కూడా వీలవుతుంది. ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి, ఉద్యోగ సంఘాలకి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా ఈ రిజర్వేషన్ మనం 50% అనుకుంటున్నాం అసెంబ్లీలో, పార్లమెంట్ లో. దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది, మనం దీనికి ఒకవేళ సాధిస్తే మనకు వచ్చే ఫలితాలు ఏంటి అన్నదాన్ని సులభమైన భాషల్లో ఒక్కొక్కరు కనీసం 100 మందికి చెప్పడం ద్వారా ఈ ఉద్యమంలోకి బీసీలందరినీ తోడ్పడి వద్దాం. ఉద్యమం మహోగ్రవ రూపం దాల్చినప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయి, మన డిమాండ్లను అంగీకరిస్తాయి.